లైవ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫుడ్ పాయిజన్ కారణంగా ఆసుపత్రి పాలైన జాన్వీ కపూర్ శనివారం డిశ్చార్జ్ అయింది. ప్రస్తుతం ఆమె బాగానే ఉన్నదని ఆమె తండ్రి బోనీ కపూర్ తెలిపారు. ఇదిలా ఉంటే ఇటీవల తన ప్రేమ గురించి, తన ప్రియుడి గురించి ఆసక్తికరంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది జాన్వీ. పీరియడ్స్ టైంలో నాకు చికాకు ఎక్కువగా ఉండేది. ఆ అసహనం అంతా నా బాయ్ ఫ్రెండ్ పైనే చూపించేదాన్ని. ఆ టైం వచ్చిందంటే చాలు తనకు బ్రేకప్ చెప్పేసేదాన్ని. తర్వాత నేనే ఏడ్చుకుంటూ వెళ్లి సారీ చెప్పేదాన్ని. మొదట్లో బ్రేకప్ చెప్పినప్పుడు తను షాక్ అయ్యాడు. తర్వాత నా పరిస్థితి అర్థం చేసుకొని ఆ టైంలో నేనేమన్నా పట్టించుకోవడం మానేశాడు అంటూ నవ్వుతూ చెప్పింది జాన్వీ. పెళ్ళెప్పుడు చేసుకుంటావు అని అడిగితే ఎప్పుడు చేసుకుంటానో చెప్పలేను, ఎక్కడ చేసుకుంటానో చెప్తా. నా పెళ్లి ఖచ్చితంగా తిరుమలలోనే జరుగుతుంది. అది మా అమ్మమ్మ పుట్టిన ఊరు, పైగా నా ఇష్టమైన దైవం బాలాజీ, అందుకే అక్కడ నా పెళ్లి అని చెప్పింది జాన్వీ. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహడియాతో జాన్వీ కపూర్ రిలేషన్ తో ఉన్నదని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ బీటౌన్ లో కలిసి పార్టీలకు హాజరవ్వడం, పుణ్యక్షేత్రాలకు కలిసి సందర్శించడం వీరి అనుబంధంపై వస్తున్న వార్తలన్నీ బలపరుస్తున్నాయి. రీసెంట్ గా అనంత్ అంబానీ పెళ్లి వేడుకలోనూ వీరు కలిసే పాల్గొనడం గమనార్హం. చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా TFCC లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుశంకర్. థ్యాంక్ యూ ఆల్.